ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధైభవద్బ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం. అందరికీ నమస్కారం. మాస ఫలితాలు జూన్ నెల 12 రాశుల వారికి ఎలా ఉండబోతుంది? ప్రతి మాసంలో మనొక మంచి మాట చెప్పుకుంటున్నాం. ఈ మాసంలో 2 మంచి మాటలు చెప్పుకుందాం. అసలు విషయం 3 నిమిషాలే ఉంది, ఉపన్యాసం ఎక్కువ ఉంది అనేటువంటి వ్యక్తులకి మరొకసారి మనవి. ఒక మంచి మాట వినదగునెవ్వరు చెప్పిన వినినంతన వేగిర పడకన్ అన్నటువంటి పద్యాన్ని పదే పదే గుర్తు తెచ్చుకోండి. ఎందుకంటే జ్యోతిషం సూచకం శాస్త్రం. ప్రతిరోజు పని చేస్తూనే ఉంటాం, ప్రతిరోజు మనం సుఖాన్ని అనుభవిస్తూనే ఉంటాం, ప్రతిరోజు మనం ఖర్చులు పెడుతూనే ఉంటాం. అటువంటి వాటిని నియంత్రణలో ఉంచుకోమని చెప్పేదే జ్యోతిష శాస్త్రం. ఈ విషయాన్ని గమనించుకోవడం. మొదటి విషయం ఏంటంటే, మన యొక్క దేశం యొక్క ఉన్నతి కొరకు మనందరము కూడా పాటుపడవలసిన అవసరం. మనందరము కూడా సుస్థిరమైనటువంటి ప్రభుత్వం కోసం తప్పకుండా మనం ఏకతాటి మీద ఉండి సనాతన ధర్మానికి మనం బద్ధులై ఉండేటువంటి ప్రయత్నాలు చేయాలి. నిరంతరం దైవనామస్మరణ, భగవద్గీత పారాయణం, ప్రతిరోజు ఏదో ఒక దేవాలయ సందర్శన చేయడం అనేది మనము విధిగా పెట్టుకోవలసిన అవసరం, మన పిల్లలకి నేర్పించవలసిన అవసరం ఉంటుంది. అది తప్పక మీరు ఫాలో అవ్వాల్సిందే, దానికి ప్రత్యామ్నాయం లేదు. ఇక రెండవది, మనం ప్రతి వారం చెప్పుకునేటువంటి షేర్ మార్కెట్ గురించి ఏదో సెబీ వాళ్ళ పర్మిషన్ కావాలి, మనమేమి లోతుగా వెళ్ళి ఇగో ఈ షేర్స్ మాత్రమే ఈ టైంలో వృద్ధి పొందుకుంటాయని చెప్పేటువంటి ప్రయత్నం చేయటం లేదు. చాలాసార్లు చెప్పాను. ఇప్పుడు సపోజ్ విప్రో అనేటువంటి సంస్థ ఏదైనా ఉంది, అది వి అక్షరంతో మొదలవుతుంది, అది రోహిణి నక్షత్రం వృషభ రాశిలో వెళ్తుంది. ఈ వృషభ రాశి వారికి ఆ వృషభ రాశి ఆ రోజు ఆ వారం ఉన్నటువంటి ఫలితాన్ని, ఆ షేర్లు వృద్ధి పొందుకుంటాయా లేదన్న విషయాన్ని నేను గమనించి నామ నక్షత్ర ప్రధానంగా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నా. జాతకాలు వదిలిపెట్టి షేర్ మీద పడ్డారన్నటువంటి కొంతమంది మాటలు మాట్లాడుతుంటారు. బాగా గుర్తుపెట్టుకోండి, ప్రపంచంలో ప్రతి అణువణువు, ప్రతి వస్తువు, ప్రతి వ్యక్తి, ప్రతి జంతువు, ప్రతి పుస్తకము, ప్రతి ఒక్క ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ లాంటి వాటి మీద కూడా జ్యోతిష్య ప్రభావం అనేది ఖచ్చితంగా ఉంటుంది. వాటిని అనుసరించుకొని జ్యోతిష్య ఫలితాలు చెప్పవచ్చును. ప్రతి విషయం గురించి జ్యోతిష్యము స్పృశించినటువంటి వస్తువు కానీ, వ్యక్తి కానీ, వృక్షము కానీ, పంచభూతాలు కానీ లేవన్న విషయాన్ని గుర్తించండి. కాబట్టి ప్రతి ఒక్క విషయం గురించి మనం చెప్పగలిగే అవకాశం ఉంటుంది. ఇది నేను ఈ వారం చెప్పాలనుకున్న మాట. మరొక మాట, తల్లిదండ్రులను మాత్రమే సేవించండి, తల్లిదండ్రుల మాట మాత్రమే వినండి. ఏదో సనాతన ధర్మంలో 0.1% మృగాల్లాంటి తల్లిదండ్రులు ఉండవచ్చును, కానీ 99.9% సనాతన ధర్మంలో మంచి వ్యక్తిత్వము, సదాచార సంపన్నత ఉండే వాళ్ళే ఉంటారు. పిల్లలు ఎదగాలని కోరుతూనే ఉంటారు. అటువంటి సమయంలో అనవసరపు ఆస్తిపాస్తుల గురించి, ఇతరత్రా విషయాల గురించి, అల్పమైనటువంటి దేనికి పనికిరానటువంటి ప్రేమ కలాపాల గురించి మీరు తల్లిదండ్రులతో కంటూ కూడదు, వద్దు అని చెప్తున్నాను. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇది ఈనాటి మంచి మాటలు. ఇవి ఎవరికైనా అనుకూలంగా అనిపిస్తే స్వీకరించి మరొక 100 మంది చేత మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి జూన్ మాసంలో ఉన్నటువంటి మాస ఫలితాల్లోకి వెళ్దాం. అందరికీ నమస్కారం. జూన్ మాస ఫలితాలు వృషభ రాశి వారు ఎలా ఉండబోతున్నాయి? 1-2 వారాల్లో అదృష్ట యోగం, 3వ వారం సామాన్యమైనటువంటి ఫలితాలు, 4వ వారంలో మళ్ళీ అదృష్ట యోగాన్ని పొందుకునే శుభతరుణం, ప్రయాణ లాభం కూడా ఉంటుంది. ముఖ్యంగా వృషభ రాశి వారు వీసా కోసం మీరు తీసుకున్నటువంటి అప్లికేషన్స్ కానివ్వండి, దానికి అది రాయడం, అప్లికేషన్ నింపడం కానివ్వండి, లేదా మీరు బుక్ చేసుకోవడం కానీ, తంబు కానివ్వండి, లేదంటే బయోమెట్రిక్ కానివ్వండి, లేదా వీసా ఇంటర్వ్యూ కోసం కానివ్వండి, 1, 2 లేదా 4 వారాల్లో ఏర్పాటు చేసుకోండి. చాలా మంచి ప్రయోజనం ఉంటుంది. తప్పకుండా మీకు సక్సెస్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఎందుకంటే కుజుడు శుభకారకుడు, మీకు తప్పకుండా విదేశానికి వెళ్ళగలిగేటువంటి అవకాశాన్ని కూడా కలిగిస్తాడు. ఆనంద యోగాన్ని, ఐశ్వర్యాన్ని కలిగిస్తాడు. వృత్తి ఉద్యోగాల లాభాన్ని కలిగిస్తాడు. ధనస్థానంలో వెళ్ళాడు కాబట్టి కుటుంబ సౌఖ్యత ఉంటుంది, ధనయోగం ఉంటుంది, ఆస్తి పంపకాలు లాభాలు ఉంటాయి. 3వ వారంలో మాత్రం బద్ధకము, నిదానము, మతిమరుపు వల్ల కొంత నష్టాన్ని పొందుకుంటారు. కాబట్టి విద్యార్థులు 3వ వారంలో ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్ అకాడమిక్ పరీక్షలు ఉంటే మాత్రం కాస్త ఎక్కువ శ్రద్ధ పెట్టండి. 1, 2, 4 వారంలో తప్పకుండా మీరు చదివిన చదువుకి సంబంధించినటువంటి ప్రశ్నలు, సందేహాలు
అందించే అవకాశం, వాటి వల్ల మీరు మంచి ప్రశ్నోత్తరాలకి సమాధానం చెప్పగలిగే అవకాశం కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. తప్పకుండా మీరు విజయాన్ని పొందుకుంటారు. అంటే విద్యా సంపన్నత ఉంటుంది. ఇక వ్యాపారానికి వస్తే కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజ్, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బావులు, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమలు, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలు కూడా లాభాలు, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కి లాభాలు పొందుకునే అవకాశం. అయితే డ్రైవర్లు 3వ వారంలో నిద్ర లేమితనం వల్ల గానీ లేదా అధిక వర్షం వల్ల గానీ కాస్త వాహనానికి ఇబ్బంది కలగవచ్చు. అప్రమత్తంగా ఉండండి. రాత్రిపూట వర్షం పడుతున్నప్పుడు ప్రయాణం చేయకపోవడమే మంచిది. ఎందుకంటే ఎంత ప్రభుత్వం వారు మన రహదారుల్ని బాగా చేసినా వర్షం అనేటువంటి స్థితి వచ్చినప్పుడు ఎక్కడ గుంతలు ఉంటాయో, ఎక్కడ స్కిడ్ అవుతుందో అనేది కొంత తెలియకుండా ఉంటుంది. అప్రమత్తంగా ఉండకపోవడం వల్ల ఏదైనా ఇబ్బంది జరగవచ్చు మేబీ. కాబట్టి 3వ వారంలో జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. 3వ వారంలో ఎవరికి కూడా అప్పులు ఇవ్వకండి. 3వ వారంలో పూచికత్తుగా సంతకాలు చేయకండి. మిగతా వారంలో ధాన్య వృద్ధి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమలో గానీ, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి లాభం. రాజకీయ నాయకులకు కూడా అత్యంత అనుకూలత. కళాకారులకి, క్రీడాకారులకి లాభాలు. సినిమా రంగంలో కూడా దర్శక, నిర్మాతల, నటీనటులకి మంచి అభివృద్ధి, ఆర్థిక లాభం. కొత్త ప్రాజెక్టులు చేతిలో ఉండగలిగే అవకాశాలు ఉంటాయి. మంచి నిర్ణయాలు తీసుకుంటారు. కోర్టు వివాదాలు సమస్యపోయేటువంటి అదృష్ట యోగం. సోదరుల మధ్య అనుకూలత. అలాగే ప్రభుత్వ ప్రవేశంలో ఉద్యోగ లాభం, ఆన్ సైట్ ఆపర్చునిటీ, బెంచ్ మీద ఉద్యోగం తప్పకుండా మీరు ప్రాజెక్ట్ లో ఉంటారు. ఈ మాసంలో ఖాయంగా చెప్పవచ్చు. అదృష్ట యోగం, ధార్మిక చింతన, యజ్ఞయాగాది కృతులు, తీర్థయాత్ర సేవన, బంధుమిత్రుల సమాగమం, వివాహ యోగ్యత, సత్సంతాన ప్రాప్తి, పిల్లల వల్ల మంచి గౌరవ ప్రతిష్టలు పొందుకునే అవకాశాలు ఉంటాయి. పెద్దల అంగీకారంతో ప్రేయసి ప్రియులు ఒకటేటువంటి సూచనలు కనబడుతున్నాయి. ఆనందకరమైన సంపద, చేతినిండా ధనం ఉంటుంది. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్, లాటరీలు, జూదం వల్ల కూడా మీకు అనుకూలవంతమైన శుభయోగమే కనబడుతోంది. ప్రశాంతమైన జీవనం పొందుకునే అవకాశం. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయంలో, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారం, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలి కూడా లాభదాయకమైన స్థితి. విదేశాల్లో కూడా విద్య, ఉద్యోగ, వ్యాపార స్థితి. ఎక్కడ స్వామి జూన్ ఎండింగ్ తో నా వీసా అయిపోతుంది, ఈ 10 రోజుల్లో నాకు ఉద్యోగం రాకపోతే నేను మళ్ళీ వెనక్కి రావాల్సి వస్తుంది, నాకు కాస్త ఇబ్బందికరంగా ఉంది అని చెప్పిన వాళ్ళు తప్పకుండా ఈ మాసంలో 1-2 వారాల్లోనే ఉద్యోగాన్ని పొందుకోవడం ఖాయము. ఒకసారి మీ ఉద్యోగ సంబంధ విషయాల్లో ఏదైనా కంగారు ఉంటే జన్మ జాతకాన్ని ఒకసారి పరిశీలింపజేసుకుంటే చాలా మంచి ప్రయోజనం. తప్పకుండా మీకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. రైతన్నలకు కూడా మంచి లాభాలు ఉన్నాయి. ఆర్థిక విషయాల్లో వెసులుబాటు ఉంటుంది. రావాల్సిన రాబడి వస్తుంది. ఇవ్వాల్సినటువంటి అప్పుల నుంచి విముక్తులవుతారు. ఇంతకుముందు ఏదైనా పూచికత్తు సంతకాలు పెట్టుంటే వాటి నుంచి విముక్తులవుతారు. ఉద్యోగంలో మార్పు మంచి శుభయోగాన్ని కలిగిస్తుంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ కూడా అత్యంత అనుకూలవంతమైన శుభయోగం. అలాగే సంతాన విషయంలో కృత్రిమ సంతాన ప్రయత్నం కూడా మీకు సఫలమయ్యే అవకాశం. సహజ సత్సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశం ఉందనుకోండి, అది వేరే విషయం. తప్పకుండా మీకు ఆర్థిక ఆనంద, కుటుంబ సౌఖ్య, శుభకర ప్రయోజనాలు పొందుకునే అవకాశం. వాహన యోగం, నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు. తప్పకుండా పట్టుదల బాగా ఉంటుంది. విద్యార్థికి మంచి లాభాలు ఉన్నాయి. ఉద్యోగంలో కూడా ప్రశాంతత పొందుకోవచ్చును. మాట మీద నిలబడతారు. వాగ్దానాన్ని నెరవేర్చుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఇంటిలో ప్రశాంతత, మానసిక చింతన నుంచి పూర్తిగా బయటపడి ఆనంద యోగాలు పొందుకుంటారు. తీర్థయాత్ర సేవను మీకు అద్భుతం కలిగిస్తుంది. ఈ మాసం మొత్తం కూడా మీకు ఆనందమయ, శుభ, సుఖ జీవనాన్ని పొందాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.